ప్రభువునందు ప్రేమించబడిన మీకందరికీ వందనాలు. సర్వోన్నతుడైన దేవునికి స్తుతులు స్తోత్రాలు. మనం గడిచిన కొంతకాలంగా వారం రోజుల పాటు పరిశుద్ధ గ్రంథం నుంచి సంఘ ప్రవచనాలు అనేటువంటి విషయం మీద మనం ఆలోచన చేసాం. అందులో భాగంగానే తండ్రి అయినటువంటి దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి దాదాపుగా 4000 సంవత్సరాల కాలం పట్టిందని, ఆ 4000 సంవత్సరాల కాలంలో అనేక మంది ప్రవక్తల చేత సంఘమునకు సంబంధించినటువంటి ప్రవచనాలు ప్రవచించడం జరిగిందని, తెలియజేయడం జరిగిందని, ఆ తర్వాత అందులో సంఘము ఎప్పుడు స్థాపించబడుతుంది, సంఘము ఎక్కడ స్థాపించబడుతుంది, సంఘానికి పెట్టబోయేటువంటి పేరు ఏమిటి, సంఘమును స్థాపించబోయేటువంటి వ్యక్తిని కూర్చున్నటువంటి ప్రవచనాలు, ఆ తర్వాత సంఘము యొక్క పరిపాలకుడు ఎవరైతే ఉన్నారో ప్రభువారు ఆయన కూర్చున్నటువంటి ప్రవచనాలు మనం చాలా వరకు ఆలోచన చేసాం. ఆ తర్వాత సంఘం యొక్క స్వభావం ఏమై ఉన్నది అనే విషయాల్ని ఆలోచన చేసాం. అయితే ఈ దినం నుంచి మనం కొద్ది రోజుల పాటు సంఘం యొక్క సిద్ధపాటు గురించి ఆలోచించేద్దాం. అంటే ప్రవచనాలు అయితే ప్రవచించడం జరిగింది, ఆ యొక్క ప్రవచనాలు నెరవేరాలంటే దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు అవసరం. ఆ సిద్ధపాటు ఏంటి, ఎలా, ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే విషయాన్ని మనం కొద్ది రోజుల పాటు ధ్యానం చేస్తూ ముందుకు వెళ్దాం. ఈ యొక్క సంఘ సిద్ధపాటును గూర్చి మనం ఆలోచన చేసేటప్పుడు మొట్టమొదటగా ఈ యొక్క సంఘమును కూర్చున్నటువంటి సిద్ధపాటు ఈ యొక్క లోకంలో ఎవరు చేశారు, ఎవరి ద్వారా చేయించడం జరిగింది తండ్రి అయినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే మొదటగా మనం లూకా సువార్త 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానుని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షాసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీయుల అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరి అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతను పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. పరిశుద్ధులైనటువంటి ప్రియులారా, ఇక్కడ యోహాను యొక్క నాన్నగారైనటువంటి జకర్యాతో దూత మాట్లాడినటువంటి సందర్భం. ఎలిజబెతు అంటే జకర్యా గారి భార్య గర్భవతి అయి కుమారుని కంటాదని, అతనికి యోహాను అనేటువంటి పేరు పెట్టుదురని, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై మద్యము సేవించక తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని అతను పరిశుద్ధాత్మతో నిండుకునేటువంటి వాడై పిల్లల తట్టు తల్లిదండ్రుల తట్టు పిల్లల హృదయాలు త్రిప్పుతూ ప్రజలను సిద్ధపాటు చేసేటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు అని ఇక్కడ ప్రవచించినటువంటి ప్రవచనం ఇక్కడ దూత ద్వారా నెరవేర్చడం జరిగినటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్దాం. పరలోకమున్నటువంటి దేవుని యొక్క ప్రణాళికలో భాగంగానే యోహాను గారు సంఘమునకు సంబంధించినటువంటి సిద్ధపాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క లోకంలో ఈ సమయం నుంచి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క వచనాలని మనం అనగా యోహాను కూర్చున్నటువంటి ఆ యొక్క వచనాలు చెప్పబడినటువంటి 4 సువార్తలలో ఉన్నాయి. ఆ 4 సువార్తలలో ఒక్కొక్క దాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాం. ఇప్పుడు లూకా సువార్తని మనం చదువుకున్నాం. లూకా సువార్తలో యోహాను గారి గూర్చి ఏ రీతిగా చెప్పబడినటువంటి విషయం చదువుకున్నాం. ఈ సమయం ముందు మార్కు సువార్తలో మనం చదువుకొని ముందుకు వెళ్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఇతను నీ మార్గం సిద్ధపరచును,
ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా వ్రాయబడినట్టు బాప్తిస్మిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తమును మారు మనసు విషయమై బాప్తిస్మ ప్రకటించుచూ వచ్చును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ మార్కు సువార్త ఈ 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూసుకుంటూ వస్తే ఇక్కడ కూడా బాప్తిస్మమిచ్చు యోహాను గారిని కూర్చున్నటువంటి మాటలే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే యెషయా ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనం నెరవేరినట్లుగా ఈ యొక్క లోకంలో యోహాను గారు పుట్టడం జరిగింది. ఆయన ద్వారా కార్యక్రమాలు అనగా సంగమ సిద్ధపాటుకు సంబంధించినటువంటి కార్యక్రమాలని ఇక్కడ జరిపించడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఈయన ఏం చేసేటువంటి వాడు అని ఆలోచన చేస్తే మనము అరణ్యములలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిస్మం పొందుడి అనేటువంటి విషయాన్ని ఇతను ప్రకటిస్తూ వస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత మత్తయి సువార్త నుంచి కూడా ఆయన కూర్చున్నటువంటి మాటలు మనం చదువుకుని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడిని యోదయ అరణ్యములలో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయడిని అరణ్యములో కేకలు వేయని ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను ఒంటె రొమ్ముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు, మిడతలను అడవతేని అతనికి ఆహారము. ఆ సమయమున చాలు ఇక్కడ వరకు. ఇక్కడ చెప్పినటువంటి ఈ యొక్క 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం 4 వరకు మనం చదివితే ప్రభు మార్గము సరాలము చేయడానికి సిద్ధపరిచేటువంటి ఒక శబ్దము అని యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి వాడు ఇతడే. ఒంటె రొమ్ముల వస్త్రమును ధరించుకొని మొల చుట్టూ తోలు దట్టి కట్టుకొని మిడతలు అడవతేనియో ఆహారముగా తీసుకుని జీవించేటువంటి వ్యక్తి ఈ యొక్క యోహాను గారు. మరొక వచనాన్ని కూడా మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన యొక్క మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క వచనాలే మనం చదువుకుంటే అతను వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి ప్రకటించడానికి వచ్చేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పబడినటువంటి 4 సువార్తలు మత్తయి, మార్కు, లూక, యోహాను, ఈ సువార్తలన్నింటినీ మనం ఆలోచన చేస్తే ఇందులో ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రభువు మార్గము సరాలము చేసేటువంటి ఒక దూత యోహాను గారు. ఇతను ఒంటె రోమముల వస్త్రము ధరించుకొని మొల చుట్టూ తోలు దట్టి కట్టుకొని అడవి తేనె మిడతలు ఆహారముగా తీసుకుంటూ ప్రభు యొక్క మార్గము సరాలము చేస్తూ మారు మనసు విషయమై బాప్తిస్మము పొందండి, ఎందుకంటే మీ పాపాలు క్షమింపబడాలి కాబట్టి అనేటువంటి ప్రకటనను చేస్తూ అతను అక్కడ ఉన్నటువంటి యెరూషలేము ప్రజలందరికీ, యోదయ అరణ్యము ప్రాంతంలో ఉన్నటువంటి వారికి అందరికీ ప్రకటిస్తూ ఉండేటువంటి ఒక వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తాం. సంఘము ఈ యొక్క లోకములో స్థాపించబడాలి. ఆ స్థాపించబడడానికి ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించడం జరిగింది. వాటిని నెరవేర్పుగా మనం ముందుకు వెళుతున్నాం కాబట్టి అందులోనే సంఘము సిద్ధపాటు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆ సిద్ధపాటును చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే బాప్తిస్మమిచ్చు యోహాను గారు. ఈయనే సంఘమును గురించి సిద్ధపాటు చేశారు, అంటే ప్రకటించారు. ఆ యొక్క సంఘము ఎలా ప్రకటింపబడుతుంది, ఎవరి ద్వారా ప్రకటింపబడుతుంది అనేటువంటి విషయాల్ని మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.